దీనివల్ల మత్స్యకారులకు ఎంత లబ్ధి జరుగుతుందో చెప్పాలని మీ ముందుకి మన మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు గారు ఉన్నారు. వారు ఈ జీవో నెంబర్ 217 మీద, అదేవిధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం మన ప్రభుత్వం తీసుకుంటున్న అనేకమైన చర్యల మీద మీకు అన్ని వివరాలు అందజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. కమిషనర్ గారు చెప్పిన విధంగా ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా జీవో 217 ఏదైతే మత్స్యకారులు ముఖ్యంగా దేశీయ ఇన్లాండ్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభ్యున్నతికి అలాగే సంక్షేమానికి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఏదైతే ఉందో దాని మీద, అలాగే ప్రభుత్వ పరంగా మత్స్యకారుల యొక్క సంక్షేమార్థం తీసుకుంటున్నట్టు వివిధ కార్యక్రమాలు వాటి యొక్క ఫలాలు ఏ రకంగా మత్స్యకారులకి వెళ్తున్నాయన్నట్టు విషయం మీద కూడా పూర్తి స్థాయిలో మీ ముందు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా జీవో 217 విషయంకి వచ్చేటప్పటికి దీని మీద దఫాలుగా గౌరవ మంత్రివర్యులు శ్రీ సీదిరి అప్పలరాజు గారు, అలాగే గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు కూడా పలు దఫాలుగా ఈ ఇష్యూ మీద చాలా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జీవో 217 మీద మత్స్యకారు ప్రతినిధులతో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి పూర్తిగా క్లారిటీ ఇచ్చి దీని మీద ఏదైతే అసత్య ప్రచారాలు కానీ అవాస్తవాలు కానీ అలాగే ఏదైతే అపోహలు సందేహాలు ఏమైతే కల్పించడం జరుగుతుందో వివిధ వర్గాలు అలాగే రాజకీయ పార్టీలు అలాగే కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద ప్రెస్ వాటి మీద ఏమైతే వస్తున్నాయో అవన్నీ కూడా నివృత్తి కూడా చేయడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా అడపదడప ఈ జీవో మీద దుష్ప్రచారం కంటిన్యూ జరుగుతుంది. ఈ దుష్ప్రచారానికి సమాధానంగా అలాగే ఏదైనా అపోహలు సందేహాలు ఏమైనా ఉంటే కనుక వాటిని నివృత్తి చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇది జీవో 217 దృష్టిలో పెట్టుకుంటే ఇది పూర్తిగా ఇన్లాండ్ మత్స్యకారులకు సంబంధించినటువంటి జీవో. అంటే దేశీయ మత్స్యకారుల అభ్యున్నతి, వాళ్ళ యొక్క జీవనోపాధుల్ని విస్తృతం చేసే విషయంలోని, అలాగే వారి యొక్క సంక్షేమాన్ని ఉద్దేశం పెట్టుకుని ఒక సత్సంకల్పంతో ఇచ్చినటువంటి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి ఒక మంచి జీవో. ఇది మెరిట్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి మనం స్టాటిస్టిక్స్లోకి వెళ్తే ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని సంఘాల పరిధిలోకి ఎన్ని చెరువులు వచ్చినాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 27,363 చెరువులు ఉండడం జరిగింది. ఆ చెరువుల్లో మత్స్య సంపదని పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి చెరువులు ఈ 27,363 చెరువుల్లోని 3,325 చెరువులు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ సంబంధించినటువంటి 118 రిజర్వాయర్స్, ఇందులో లీజ్ రిజర్వాయర్స్ ఉన్నాయి, లైసెన్స్ రిజర్వాయర్స్ ఉన్నాయి. అలాగే 23,920 గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ట్యాంక్స్ ఉన్నాయి. ఇకపోతే ఈ 3,325 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్లో అలాగే 118 రిజర్వాయర్స్లో మత్స్యశాఖ పరిధిలో ఉన్నటువంటి 1,436 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, 90 రిజర్వాయర్స్. ఈ 1,436 మత్స్యశాఖ పరిధిలో ఉన్నటువంటి చెరువుల్లో కేవలం 582 చెరువులు మాత్రమే అబవ్ 100 హెక్టార్స్ పరిధి ఉన్నటువంటి చెరువులు. ఎందుకు చెప్తున్నాం అంటే ఈ జీవో 217 అనేటువంటిది ఏమైతే చెరువుల యొక్క విస్తీర్ణం అబవ్ 100 హెక్టార్స్ ఉందో వాటికి వర్తిస్తుంది. కాబట్టి ఓన్లీ ఈ 27,363లో 582 ట్యాంక్స్ మాత్రమే అబవ్ 100 హెక్టార్స్ పరిధిలో వచ్చినటువంటి ఈ 582 చెరువుల్లో కూడా కేవలం 337 చెరువులు మాత్రమే 255 మత్స్యకార సంఘాల లీజ్ పరిధిలోకి ఉన్నటువంటి పరిస్థితులు. అంటే ఈరోజు 27,363 చెరువుల్లో మొత్తం రాష్ట్ర పరిధిలో ఉంటే కనుక వాటి మీద మత్స్యకార సంఘాలు లీజుకు నడుస్తున్నప్పటికీ, లేకపోతే గ్రామ పంచాయతీ అధీనంలో ఉన్నప్పటికీ, లేకపోతే కొన్ని బహిరంగ వేలనలో ఇప్పటికే వెళ్తున్నప్పటికీ కూడా ఈ జీవో పరిధిలోకి వచ్చినటువంటి చెరువులు 100 హెక్టార్స్ అబవ్, అవి కూడా మత్స్యకార సంఘాల పరిధిలో ఉన్నటువంటి కేవలం 337. ఇది కూడా ఈ 337లో కూడా కేవలం 27 ట్యాంక్స్లోనే, అది కూడా నెల్లూరు జిల్లాలో పైలట్గా చేసి ఈ ఫలితాలను బట్టి మిగిలిన 310 చెరువులకి, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన 310 చెరువులకి కూడా విస్తరింపచేయాలనేటువంటి ఒక ఉద్దేశం. సరే, ఇది ఏ పరిస్థితుల్లో ఈ జీవోకి ఇవ్వడం జరిగింది అని మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే, ఇది రిజర్వాయర్స్ అంటే కనుక న్యాచురల్ రిజర్వాయర్స్ అలాగే ట్యాంక్స్. దీని ద్వారా విశిష్టంగా అంటే చాలా ఎక్కువ స్థాయిలో పుష్కలంగా పొటెన్షియల్ అన్నటువంటిది
ఏది మత్స్య సంపదను విస్తృతం చేయడానికి, మత్స్య సంపద ద్వారా మంచి లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎంతో విలువైనటువంటి ఈ సంపద, ఈ రిజర్వాయర్స్, అలాగే ఈ ఈ పబ్లిక్ వాటర్ బాడీస్లో ఉన్నప్పటికీ దాని ద్వారా సంఘ సభ్యులకు వచ్చే ఆదాయం చూసుకుంటే అరకరగానే ఉందనేటటువంటిది. ఎక్కువ భాగం అంటే లైన్ షేర్ అనుకోవచ్చు. అదంతా కూడా దళారులకి పోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత దీన్ని రిఫార్మ్ చేసి, దీన్ని కరెక్ట్ చేసి, దీని మీద వచ్చేటువంటి ఆదాయం ఎక్కువ ఈ సంఘ సభ్యులకి డైరెక్ట్గా ఈరోజు ఏదైతే మన సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ఏ రకమైనటువంటి లీకేజ్ లేకుండా, కరప్షన్ లేకుండా డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లోకి ఎట్లా వెళ్తుందో ఆ రకంగా కూడా చేస్తే కనుక సంఘ సభ్యులకి బాగుంటుందనే ఉద్దేశంతో ఇది వచ్చిన తర్వాత ఈ పైలట్ బేసిస్ మీద చేయాలనేసి సంకల్పించడం జరిగింది. సో అది మాకు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మేము ఒక అధ్యయనం కూడా చేసాం. అధ్యయనం చేసిన తర్వాత అందులో కూడా కొన్ని ఫ్యాక్ట్స్ చాలా ప్రస్ఫుటంగా మాకు తెలియరావడం జరిగింది. ఈరోజు 27 ట్యాంక్స్ మనం ఏదైతే పైలట్ బేసిస్ మీద నెల్లూరు జిల్లాలో తీసుకోవడం జరిగిందో అక్కడ ఎంతమందికి ఎంత వస్తుంది అనేటటువంటిది మేము ఒకసారి అసెస్ చేసినప్పుడు ఈ 27 ట్యాంకులు ఏమైతే పైలట్ బేస్ మీద నెల్లూరు జిల్లాలో వెళ్తున్నామో దాని యొక్క విస్తీర్ణం అంటే ఎఫెక్టివ్ వాటర్ స్ప్రెడ్ ఏరియా వచ్చేటప్పటికి 25,380 హెక్టేర్స్. అంటే 25,380 హెక్టేర్స్లో ఈ యొక్క 27 ట్యాంక్స్ ఉన్నాయి. అలాగే దీని మీద మేము ప్రొడక్షన్ అసెస్ చేసింది సుమారుగా 23,083 మెట్రిక్ టన్స్. సో లాస్ట్ ఇయర్ ఈ యొక్క సొసైటీస్ అన్నింటిలోని 6,614 మంది మెంబర్స్ ఉన్నారు. వీరికి ఎంత డివిడెండ్ వచ్చిందని ఆలోచిస్తే లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక్కొక్కరికి 300 నుంచి మ్యాక్సిమం 10,000 ఒక్కొక్కరికి రావడం జరిగింది. అయితే ఈ 10,000 వచ్చింది ఈ 27 సొసైటీస్లోని ఒక్క సొసైటీలోనే పంచుకోవడం జరిగింది. మోర్ దెన్ 80% సొసైటీస్లో ఒక్కొక్క మెంబర్కి వచ్చినటువంటి ఆదాయం 300 నుంచి 2,500 మించి లేదు. ఇటువంటి పరిస్థితి ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులు అంటే జీవో రాకమునుపు అలాగే ఇంకా జీవో ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి ఇప్పటిదాకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎంతో పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఫ్రూట్స్ మన సంఘ సభ్యులకు చేరకుండా దళారులకు చేరేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. లేదా ఒకవేళ దళారుల చేతికి వెళ్ళకపోయినా సరే మేనేజ్మెంట్ కూడా సరిగ్గా చేసుకోకపోవడం వల్ల కూడా ఈ యొక్క ఏదైతే ఆశించామో ఆ యొక్క ఫలాలు పూర్తిగా వీళ్ళకి అందుబాటులో రావటం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పరంగా పైలట్ బేసిస్ మీద ఒక చర్య తీసుకుంటే బాగుంటుందని ఆలోచన చేసి దీన్ని దఫాలుగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఫిషరీస్ డిపార్ట్మెంటు అధికారులు, అలాగే కొంతమంది నాన్ అఫీషియల్ మెంబర్స్ అందరితో కూడా దఫాలుగా డిస్కస్ చేసి దీన్ని ఫైనల్గా క్యాబినెట్లో ప్రవేశపెట్టి క్యాబినెట్లో చర్చించిన తర్వాత రెజల్యూషన్ పాస్ చేసి జియో 217 జారీ చేయడం జరిగింది. ఇందులో సారాంశం ఏంటంటే ఏదైతే పబ్లిక్ ఆక్షన్ ఓపెన్ ఆక్షన్ పెట్టిన తర్వాత ఈ ఓపెన్ ఆక్షన్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. బయట ప్రైవేట్ వ్యక్తులు పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఈవెన్ సొసైటీస్ ఏమైతే ఉన్నాయో మేము కూడా పార్టిసిపేట్ చేయగలంటే సొసైటీస్ కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో వచ్చినటువంటి ఏదైతే ఆదాయం ఉందో ఆ ఆదాయాన్ని మెంబర్స్ మధ్యలో పంపిణీ చేయాలి, డీబీటీ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి పంపించేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశం. సో ఈరోజు ఈ రకంగా చేస్తే ఇప్పటి వరకు ఈ యొక్క సభ్యులు 300 నుంచి 2,500 గరిష్టంగా పొందుతున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు కూడా 30% ఈ బహిరంగ ఆదాయం ద్వారా వచ్చినటువంటి వేలం ద్వారా వచ్చినటువంటి ఆదాయం లేదా 15,000 రూపాయలు ఇది ఒక్కొక్క మెంబర్కి డైరెక్ట్ డీబీటీ ద్వారా చేరడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొక అదనంగా 20% కూడా ఈ ఆదాయం వేలంలో వచ్చినటువంటిది అది డైరెక్ట్గా ఆఫ్ అంటే ఈ యొక్క సంఘాల యొక్క ఫెడరేషన్ ఏదైతే స్టేట్ లెవెల్లో ఉందో వాటికి చేరి దాని ద్వారా ఈ యొక్క సంఘాలు ఈ సంఘ సభ్యులకు సంబంధించినటువంటి జీవనోపాధిని విస్తృతం చేసే కార్యక్రమాలు, అలాగే వీరికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, కావాల్సిన తెప్పలు వల్లు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే ఈ ట్యాంక్లో సీడ్ వేసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాన్ని కూడా వినియోగించుకుని సంపదను మరింత పెంచుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని విస్తృతం చేసే ఉద్దేశంతో ఇచ్చినటువంటి జీవో. సో ఈ రకంగా ఈ యొక్క జీవో యొక్క వాట్ ఈజ్ దట్ సారాంశం.
మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగానే ఇది పూర్తిగా ట్రాన్స్పరెంట్గా చేసే కార్యక్రమం. అలాగే ముందుగా ఇది 27 ట్యాంక్స్ నెల్లూరు జిల్లాలో పైలట్గా చేసిన తర్వాత దాని యొక్క ఫలితాలను బట్టి చర్చించిన తర్వాత వారి యొక్క సంఘ సభ్యుల సంతృప్తి మేరకు దాన్ని వారి యొక్క వాట్ ఈజ్ దట్ ఆలోచనలు కూడా మనం పరిగణలో తీసుకుని మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి మిగిలిన 310 చెరువులు ఏవైతే ఉన్నాయో 100 హెక్టార్స్ మించి విస్తీర్ణం కలిగినటువంటి అక్కడ విస్తరింప చేయాలనేటువంటి ఉద్దేశం. ఇందులో ఏ రకమైనటువంటి అపోహలకి, ఆందోళనలకి, భయాలకి మత్స్యకారుల సోదరులు వెళ్ళనవసరం లేదనేసి చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరొక్కసారి ఏంటంటే ఏదన్నా చెరువులు ఎక్కడైనా 100 హెక్టార్స్ కన్నా తక్కువగా ఉంటే కనుక దానికి జీవో 217 వర్తించదు. మొత్తం 27,300 చిల్లరలో కేవలం 337 చెరువులే మత్స్యకార సంఘాల పరిధిలో అబౌవ్ 100 హెక్టార్స్ ఉన్నటువంటివి ఉన్నాయి. ఆ 337లో కూడా ఓన్లీ 27 ట్యాంకులకి ఇది పైలట్ బేస్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే విషయం మరొకసారి నొక్కి వక్కానించడం జరుగుతుంది. అలాగే మళ్ళా ఈ మధ్యకాలంలోనే జీవో 301 16, 11, 20, 21లో రిలీజ్ చేయడం జరిగింది. అందులో క్లారిటీ ఇచ్చాం. ఏం క్లారిటీ ఇవ్వడం జరిగింది? ప్రభుత్వ పరంగా ఏమైతే చెరువులు 100 హెక్టార్స్ కన్నా తక్కువగా ఉందో దానికి ఈ జీవో 217 వర్తించదు. రెండోది, ఏమైతే 100 హెక్టార్స్ అబవ్ ఉండి పైలట్ ప్రాజెక్ట్ పరిధిలో ఉండవో వాటిని కూడా పాత పద్ధతిలోనే లీజులు కూడా ఈ సంవత్సరం కట్టించుకోండి, ఆ సంఘాలకు ఇవ్వండి అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి లేనిపోని అవాస్తవాల్ని సంఘ సభ్యుల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి అభద్రతా భావం కలిగించకూడదనేసి అందరికీ కూడా అంటే సంబంధించినటువంటి వ్యక్తులందరికీ వర్గాలన్నిటికీ కూడా మీ ద్వారా విన్నవించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మత్స్యకార సోదరులకు కూడా ఈ యొక్క అసత్య ప్రచారాలకి అలాగే అపోహలకి ఏ రకమైనటువంటి తావు లేకుండా మీరందరూ కూడా ఈ ప్రభుత్వం మీ యొక్క సంక్షేమం అలాగే వెల్ఫేరు అలాగే జీవనోపాధి విస్తృతం విషయంలో కట్టుబడి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ సత్యాలు గ్రహించవలసిందిగా మిమ్మల్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇది 217 జీవో సంబంధించినటువంటి విషయం. ఇకపోతే మత్స్యకారులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పరంగా సంక్షేమ ఫలాలు కేవలం మత్స్యకారులను దృష్టిలో పెట్టుకుని అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా కేవలం మనం మత్స్యకారులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడితేనే మంచి కార్యక్రమాలు ఎన్నో ప్రభుత్వ పరంగా టేకప్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నవరత్నాలు అనేటువంటి ఏదో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉందో ఐటీ మరియు పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అకాల మరణానికి చింతిస్తూ ఆంధ్రప్రదేశ్ సచివాలయ అసెంబ్లీ ఉద్యోగులు 2 నిమిషాలు మౌనం పాటిస్తూ వారి పవిత్ర ఆత్మవిశ్వాన్ని చేకూర్చాలని దేవుని ప్రార్థిద్దాం. దయచేసి లేచి నిలబడండి.
ధన్యవాదములు. సో ఇకపోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టు 217 తర్వాత మత్స్యకారుల సంక్షేమార్థం ప్రస్తుత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవడం జరిగింది, నాడు నేడు ప్రతి కార్యక్రమంలోని కూడా వ్యత్యాసం ఎట్లా ఉంది. ముఖ్యంగా మీరు దృష్టిలో పెట్టుకుని మీకు మీ అందరికీ తెలుసు, నవరత్నాలు అనేటువంటి ప్రోగ్రాం ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంగా ఈరోజు ప్రభుత్వ పరంగా చాలా పారదర్శకంగా టేకప్ చేస్తున్న కార్యక్రమం. అందులో భాగంగా ప్రత్యేకించి మత్స్యకార భరోసా అనే కార్యక్రమంతో వివిధ కార్యక్రమాలు, వివిధ పథకాలు మత్స్యకారులకు డైరెక్ట్గా అందజేసేటట్టుగా ఏర్పాటు చేసి పెద్దపీట మత్స్యకారుల సంక్షేమార్థం వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా అంటే నాడు నేడుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఇవన్నీ కూడా ఈరోజు ట్రాన్స్పరెంట్గా సాచురేషన్ బేసిస్ మీద టైమ్లీగా ఏ రకమైనటువంటి పిల్ఫరేజ్కి లీకేజ్కి అవకాశం లేకుండా వారికి లబ్ధిదారులకు చేరుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ఈ రకంగా చాలా పటిష్టంగా ఈ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మత్స్యకార భరోసా ఏదైతే మత్స్యకారుల ప్రయోజనార్థం మత్స్యకారుల సంక్షేమార్థం పెట్టడం జరిగిందో అందులో భాగంగా వేట నిషేధ కాలానికి అంటే ఎవరైతే మెరైన్ ఫిషర్మెన్ ఉన్నారో, తీర ప్రాంత మత్స్యకారులు ఉన్నారో వారి యొక్క అభ్యున్నతికి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వేట నిషేధ కాలానికి ఆ భృతి ఇచ్చే విషయంలో అయితేనే, అలాగే మత్స్యకారుల పడవలు ఏమైతే ఉపయోగిస్తున్నారో మెరైన్ ఫిషర్మెన్ వారి యొక్క పడవలకి హెచ్ఎస్డి ఆయిల్ సబ్సిడీ మీద ఇచ్చే కార్యక్రమం అయితేనే, అలాగే ఈ యొక్క ఎక్స్గ్రేషియా చనిపోయిన మత్స్యకారులు అంటే ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారులకి ఎక్స్గ్రేషియా పెంపుదల చేసి వారికి ఇచ్చే విషయంలో అయితేనే, అలాగే మత్స్యకారులు ముఖ్యంగా మెరైన్ ఫిషర్మెన్ని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క సుస్థిరమైనటువంటి సుస్థిరంగా వారి యొక్క జీవనోపాధులను విస్తృతం చేయాలనే ఉద్దేశంతో ఏమైతే కార్యక్రమంలో భాగంగా చేపట్టినటువంటి ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం విషయంలోని, అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, అలాగే అది ఫార్మర్స్ అండ్ ఫిషర్మెన్ కాదు. సో అలాగే ముఖ్యంగా ఈ యొక్క మార్కెటింగ్, డొమెస్టిక్ మార్కెటింగ్ ద్వారా వారికి ఆల్టర్నేట్ మార్కెట్ పెట్టి వాళ్ళకి రెమ్యూనరేటివ్ ప్రైస్ ఇచ్చే విషయంలో డొమెస్టిక్ మార్కెటింగ్ హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా ఏమైతే ప్రవేశపెడుతున్నారో ఇవన్నీ కూడా మత్స్యకారులకి డైరెక్ట్గా బెనిఫిట్ చేసేటటువంటి కార్యక్రమాలు. ముఖ్యంగా వేట నిషేధ కాలానికి ఏదైతే గుర్తుందో దాని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే వేట నిషేధ కాలం ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మన ఈస్ట్ కోస్ట్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 దాకా కూడా వేట నిషేధించడం జరుగుతుంది. ఆ టైంలో ఎవరు మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళడానికి వీల్లేదు. సో పూర్తిగా వాళ్ళ యొక్క జీవనోపాధి దెబ్బతినే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేసి దీన్ని బాగా బెనిఫిట్ కూడా బాగా విరివిగా పెంచే కార్యక్రమం కూడా టేకప్ చేయడం జరిగింది. నాడు ఈ యొక్క కార్యక్రమం అమలయ్యే విధానం చూసుకుంటే ఆ రోజు 2014-15 నుంచి 2015-16 వరకు ఒక్కో కుటుంబానికి ఎవరైతే మా వేటకు వెళ్ళేవారో సముద్రం మీద వారికి కేవలం 2,000 రూపాయలు నగదు రూపంలో పంపిణీ చేయడం జరిగేది. అలాగే 16-17 నుంచి 18-19 వరకు దాన్ని 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏదైతే లబ్ధి ఉందో అది కొంతమందికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఇది కూడా ఈ వృత్తి కూడా వేట నిషేధ కాలం అయిపోయిన తర్వాత ఎప్పుడో వాళ్ళ చేతికి అందేదో అందందో తెలియనటువంటి పరిస్థితి. సో అలాగే ముఖ్యంగా సాంప్రదాయ పడవల ద్వారా వేట చేసుకునేటువంటి మత్స్యకారులకి ఈ రకమైనటువంటి బెనిఫిట్ ఇచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. ఫ్యాక్ట్స్లోకి వెళ్ళి స్టాటిస్టికల్గా మాట్లాడితే 2017-18లో 73,000 మందికి 29 కోట్లు వెచ్చిస్తే 2018-19కి 80,000 మందికి 32 కోట్ల దాకా వెచ్చించడం జరిగింది. అదే కార్యక్రమం నేడు అమలుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఇందాక చెప్పినట్టుగా శాచ్యురేషన్ బేసిస్, అలాగే కవరేజ్ నెట్వర్క్ కూడా విస్తృతం చేశారు. అంటే సాంప్రదాయ వేటల మీద పడవల మీద వేట చేసేటువంటి మత్స్యకారులను కూడా ఈ నెట్లోకి ఎలిజిబిలిటీ నెట్లోకి తీసుకురావడం జరిగింది. అలాగే టైమ్లీ అంటే ఏదైతే నిషేధ కాలం ఉందో ఆ నిషేధ కాలంలోనే వాళ్ళ చేతిలోకి వెళ్ళేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పూర్తి పారదర్శకత, ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో ఆల్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ని సక్రమంగా ట్రాన్స్పరెంట్గా ఎన్నిక చేయడమే కాకుండా సోషల్ ఆడిట్ చేసి వాళ్ళ యొక్క లిస్టుల్ని గ్రామ సచివాలయాలు ఆర్బీకేస్లను వేలాడదీసి
ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం, ఇనెలిజిబుల్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని తొలగించే కార్యక్రమాలు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేసి ఈరోజు శాచురేషన్ బేసిస్ మీద ట్రాన్స్పరెంట్గా టైమ్లీగా ఈ యొక్క బెనిఫిట్ అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా 309 కోట్లు ఇప్పటికే దీని మీద వెచ్చించడం జరిగింది. 1,09,231 కుటుంబాలకి ఈ యొక్క బెనిఫిట్ విస్తరింపజేయడం జరిగింది. సో ఇది చాలా చక్కటి కార్యక్రమం. ఎవరికి కూడా మాకు రాలేదు అంటే ఎవరికైనా కావాలి అంటే కనుక అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం కూడా మీరు చూసుకుంటే కనుక ఒక 3,500 మందికి కొన్ని కారణాల వలన టెక్నికల్ రీజన్స్ వల్ల రాలేదంటే కనుక మొన్న కొన్ని నెల రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బటన్ నొక్కడం ద్వారా డీబీటీ ద్వారా వారి యొక్క అకౌంట్లో కూడా ఈ అమౌంట్ వెళ్ళేటట్టు కూడా చేయడం జరిగింది. సో ఇది ఈ యొక్క వేట నిషేధ కాలానికి భృతి అందించేటువంటి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఇది. అలాగే మనం హెచ్ఎస్డి ఆయిల్ సబ్సిడీ కూడా ఎవరైతే పడవల మీద మోటరైజ్డ్ మెకనైజ్డ్ పడవలను వినియోగిస్తూ సముద్రంలోకి వెళ్ళేవారో నాడు దృష్టిలో పెట్టుకుంటే లీటర్కి ₹6.03 వరకు సబ్సిడీ సమకూర్చడం జరిగేది. తర్వాత కేవలం ఆ 460 బోట్లకే 2016-17కి పరిమితమైనటువంటి పరిస్థితి. తర్వాత ఇది సబ్సిడీ కూడా ఫ్రంట్ ఎండ్ ఇచ్చేటటువంటి పరిస్థితి కాదు. ఎప్పుడో బిల్లులు పెడితే కనుక తర్వాత బిల్లులు రీఎంబర్స్మెంట్ ప్రాతిపదిక మీద సబ్సిడీని చెల్లించినటువంటి పరిస్థితి. అది ఎంతమందికి వచ్చింది ఎంతమందికి లేదు అంత మాన్యువల్గా జరిగేది, లెక్కపత్రం లేనటువంటి పరిస్థితి ఉండే పరిస్థితి. అలాగే 2017-18-19 దృష్టిలో పెట్టుకుంటే కేవలం 1,100 బోట్లకి 20,000 పైచీలకు మోటరైజ్డ్ మెకనైజ్డ్ బోట్స్ ఉంటే కేవలం 1,100 బోట్లకు మాత్రమే సబ్సిడీని చెల్లించడం జరిగింది. మ్యాక్సిమం చెల్లించినటువంటిది 2018-19 1,100 బోట్లకి 30 కోట్ల వరకు సుమారు ఆ సంవత్సరంలో చెల్లించడం జరిగింది. కానీ తర్కమా సంవత్సరాలన్నీ కూడా బిలో 10 crores చెల్లించడం జరిగింది. ఈరోజు ఈ నేడు పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే సబ్సిడీ ఏదైతే ఉందో ₹6.03 నుంచి ₹9 పెంచడం జరిగింది. అలాగే మోటరైజ్డ్ బోట్స్కి అయితే నెలకి 300 లీటర్లు, మెకనైజ్డ్ బోట్స్ అయితే 3,000 లీటర్ల వరకు కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా సబ్సిడీ అనేటువంటి ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ ఇవ్వడం, అంటే బిల్లు పైసా అంటే పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు డీజిల్ కొట్టించుకునేటప్పుడే ఈ సబ్సిడీ మినహాయించుకుని తక్కువ అమౌంట్కి పే చేస్తే సరిపోయినటువంటి పరిస్థితి, అంటే ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ. తర్వాత ఎప్పుడో బిల్లులు పెడితే రీఎంబర్స్మెంట్ వస్తాయి రాదు, వీళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగని అవసరం లేకుండా ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ ద్వారానే ఇది చెల్లించడం జరుగుతుంది. అలాగే 17,770 బోట్లకి ఇది చెల్లించడం జరుగుతుంది. ఈ సంవత్సరం గాను ఇప్పటి వరకు 41 కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఈ యొక్క సంవత్సరాంతానికి అంటే ఫైనాన్షియల్ రన్నింగ్ ఇంకా మరింత పెరగడానికి అవకాశం ఉంది. ఇది ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ. ఏదైతే డీజిల్ బంక్ ఏదైతే మన దగ్గర ఎంపానల్ అయినాయో వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు డీజిల్ కొట్టించుకుంటే ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ కార్డు ఇవ్వడం జరిగింది. ఆ స్మార్ట్ కార్డ్ స్వైప్ చేయడం ద్వారా వారికి వారి యొక్క వాట్ ఈస్ దట్ ఎంటైటిల్మెంట్ అన్నీ కూడా అందులో పొందుపరిచింది. కాబట్టి ఆ సబ్సిడీ ఆ రకంగా కట్ అయ్యి బ్యాలెన్స్ అమౌంట్ పే చేసి తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. చాలా ఇది దేశంలోనే ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా టేకప్ చేస్తున్నటువంటి కార్యక్రమం. సో దీన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ విషయంలో కూడా వాళ్ళు పూర్తి సంతృప్తితో ఈరోజు మత్స్యకారులు ఉన్నారు. కొన్ని పరిస్థితుల్లో ఈ యొక్క డీజిల్ పెరుగుతుంది, ఆ విషయంలో కూడా వారు బయోడీజిల్ని మేము తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనేసి కూడా కొంతమంది మత్స్యకారులు అడగడం జరిగింది, వారి యొక్క సంఘ సభ్యులు. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే బయోడీజిల్ మన యొక్క మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్స్లో వినియోగానికి టెక్నికల్గా ప్రాబ్లం లేదంటే కనుక అది కూడా పాజిటివ్గా ప్రభుత్వం నోటీసులు పెట్టి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా చేస్తే మరింత సానుకూలత మత్స్యకారులకి ఈ పథకం కిందకి రావడానికి అవకాశం ఉందని తెలియపరచుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ముఖ్యంగా ఎక్స్గ్రేషియా, ఎవరైనా కానీ వేటాడుతూ ఎవరైనా చనిపోతే ప్రమాదవశత్తు వారికి అంతకుముందు 5 లక్షలు ఉంటే దాన్ని 10 లక్షలు చేయడం జరిగింది. ఈ రోజు వరకు మనకి 119 క్లెయిమ్స్ వస్తే 64 క్లెయిమ్స్ ఆల్రెడీ క్లియర్ చేసి ఎక్స్గ్రేషియా చెల్లించడం జరిగింది. అలాగే బ్యాలెన్స్ క్లెయిమ్స్ ఏమైతే ఉన్నాయో అవి
ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా అతి త్వరలోనే వారికి ఎక్స్గ్రేషియా అందచేయడం జరుగుతుంది. మరో ముఖ్యమైనటువంటి ఇంటర్వెన్షన్ గవర్నమెంట్ పరంగా చేసింది ఏంటంటే, ఈరోజు 974 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ మన యొక్క రాష్ట్రానికి ఉంది. దేశంలోనే అతిపెద్ద కోస్ట్ లైన్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో 2వ రాష్ట్రం మంది. అయినప్పటికీ కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హార్బర్స్ వసతి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఇతర మ్యారీటైమ్ స్టేట్స్ అంటే తీర ప్రాంత రాష్ట్రాలు ఇతర ఏమైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే ఇందులో చాలా వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి. దీని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మత్స్యకారులు యొక్క అభ్యున్నతిని అలాగే సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్బర్స్ని డెవలప్ చేయాలి. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ హార్బర్స్ని కానీ మనం కట్టగలిగితే కనుక డెఫినెట్గా దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత డెవలప్ అవుతుంది. డీప్ సీ వెషల్స్ డీప్గా సీకి వెళ్ళి అక్కడ ఫిషింగ్ చేసి మంచి మత్స్య సంపదని వేటాడి దాని ద్వారా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటాయి. అలాగే ఎప్పుడైతే ఇంత క్యాప్చర్ మన యొక్క ల్యాండ్ అవుతుందో హార్బర్స్ దగ్గర కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ దగ్గర కానీ ఇమ్మీడియట్గా మనకి దానికి సంబంధించినటువంటి ఎలైడ్ ఇండస్ట్రీ కూడా ఐస్ ప్లాంట్స్ అవ్వచ్చు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ అవ్వచ్చు, అలాగే దీనికి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా విస్తృతంగా హార్బర్ పాయింట్స్ దగ్గర డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా కూడా చాలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కూడా పొందడానికి అవకాశం ఉద్దేశంతో ఇది చాలా ప్రయారిటీ బేసిస్ మీద ఇది టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా కనీసం ప్రతి జిల్లాలోని ఒక హార్బర్ ఉండాలనే ఉద్దేశంతో 9 ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణాన్ని కి సంకల్పించడం జరిగింది 3177 కోట్లతో. ఇందులో 4 ఫిషింగ్ హార్బర్స్ యొక్క వర్క్ ఆల్రెడీ కమెన్స్ అయింది. నెక్స్ట్ రానున్నటువంటి జూన్ మాసంలోనే ఇది కంప్లీట్ అవుతుందని కూడా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ చెప్పడం జరుగుతుంది. మిగిలిన 5 హార్బర్స్ది కూడా టెండర్ ప్రక్రియలో ఉంది. అది కూడా అతి త్వరలోనే ముగించి వాటి యొక్క వర్క్ కూడా కంప్లీట్ చేసి మార్చి 2023కి అవి కూడా ప్రారంభించడానికి సన్నద్ధంగా ఉంటాయనేసి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా తెలియపరచడం జరిగింది. ఈ ఫిషింగ్ హార్బర్ ద్వారా ప్రత్యక్షంగా 76,000 మందికి ఉపాధి, అలాగే 35,000 మందికి పరోక్షంగా ఉపాధి కూడా కలుగుతుందనేసి తెలియపరచుకోవడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఎప్పుడైతే పాదయాత్రలో ఉన్నప్పుడు ఏమైతే ఎష్యూరెన్స్ ఇచ్చారో దాని దృష్టిలో పెట్టుకుని 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మాణానికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. 86.95 కోట్లతో ఇది మంచినీళ్ళపేట శ్రీకాకుళం జిల్లా, చింతపల్లి విజయనగరం, భీమిలి విశాఖపట్నం మరియు రాజయ్యపేట విశాఖపట్నంలో ఇది అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మంచినీళ్ళపేట ఎఫ్ఎల్సి నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది. మిగిలిన 3 ఎఫ్ఎల్సి కూడా డిపిఆర్ సిద్ధమైపోయి శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి. అవి ఈ యొక్క 2-3 నెలల్లో నెక్స్ట్ 2-3 నెలల్లో కూడా ఇది శాంక్షన్ చేసుకుని పనులు ప్రారంభించుకోవడం జరుగుతుందనేసి తెలియపరచుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా మన స్టేట్ మొత్తం మీద 340 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇది అక్కడ మత్స్యకారులు సరైనటువంటి వసతులు లేక ఇబ్బందులు పడుతున్న దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు కూడా 90 కోట్ల వరకు MGNRS స్కీమ్ కింద ట్యాప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా సూచనప్రాయంగా వారు అంగీకారం కూడా ఒకటి తెలపడం జరిగింది. అది కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందనేసి తెలియపరచుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా ముఖ్యంగా ఫిషర్మ్యాన్కి ఒక ఆల్టర్నేటివ్ స్ట్రాంగ్ మార్కెట్ ఉండాలి, దళారుల చేతుల నుంచి బయటకు తీయాలి. సో దీని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలనే దృష్టిలో మాట్లాడినప్పుడు మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మత్స్య సంపదల్లో చాలా అగ్రగామిలో ఉన్నాం. బట్ వినియోగంలోకి వచ్చేటప్పుడు దేశీయంగా వినియోగంలోకి వచ్చేటప్పుడు చాలా తక్కువలో ఉన్నాం. కాబట్టి దేశీయ వినియోగాన్ని బాగా పెంచితే ఆటోమేటిక్గా మంచి ఆల్టర్నేట్ మార్కెట్ ఈ ఫిషర్మ్యాన్కి ఫార్మర్కి కల్పించడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర కూడా వాళ్ళ యొక్క ఉత్పత్తులకి రావడం జరుగుతున్న ఉద్దేశంతో ఇది దేశంలోనే ఒక మోడల్గా హబ్ అండ్ స్పోక్ మోడల్గా ఈ యొక్క ఈ డొమెస్టిక్గా అంటే దేశీయంగా మత్స్య సంపదను వినియోగించుకునేటట్టు చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లోని కవర్ చేస్తూ అంటే ఇటు అర్బన్ రూరల్ అనేది కాకుండా ట్రైబల్ ఏరియా ఈవెన్ అన్ని పాకెట్లోని కూడా మనకి ఫిష్ రిలేటెడ్ సంబంధించిన ప్రొడ్యూసు అవైలబుల్గా ఉండేటట్టు చేయాలి. అది కూడా క్వాలిటీగా ఉండాలి, హైజీనిక్గా ప్యాక్డ్లో ఉండాలి, తర్వాత అఫోర్డబుల్ ప్రైస్లో కన్జ్యూమర్కి ఇవ్వాలి. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే
ఈ సరుకు మత్స్యకారుల నుంచి తీసుకోవడం జరుగుతుందో వాళ్ళకి గిట్టుబాటు ధర కలిగేటట్టుగా ఈ యొక్క ఏదైతే మనం మోడల్లో అనుకుంటున్నామో ఆ మోడల్ ద్వారా రావాలనేటువంటి ఉద్దేశంతో ఇది టేకప్ చేయడం జరిగింది. 70 హబ్స్ మొత్తం రాష్ట్రం మీద పెడదాం అనుకునే పరిస్థితుల్లో ఈ 70కి అనుసంధానంగా ఒక 14,000 రిటైల్ అవుట్లెట్లు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం. దీనివల్ల కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 80,000 మందికి ఉపాధి కలుగుతుందన్నటువంటి ఒక ఉద్దేశం. రెండోది దీని మీద కూడా ఒక దుష్ప్రచారం, అసత్య ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ఇది ప్రభుత్వ పరంగా టేకప్ చేస్తున్నారు, ప్రభుత్వం ఇందులోకి వచ్చారు వగేరా అనేసి. బట్ బేసికల్గా ఏంటంటే ఇది ప్రభుత్వం ఫెసిలిటేట్ చేస్తున్నటువంటి ఇనిషియేటివ్. ఇందులో ముఖ్యంగా ఉన్నటువంటి ఫిషర్మ్యాన్ రోడ్డు పక్కన అమ్ముకునే పరిస్థితుల నుంచి ఒక ప్రాపర్గా ఒక మంచి రెస్పెక్ట్ఫుల్ వాతావరణంలో ఒక షాప్లో పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఆసరా, ప్రోత్సాహం ప్రభుత్వ పరంగా ఇచ్చి వారిని ఒక ఎంటర్ప్రెన్యూర్గా చేసి వాళ్ళకు ఒక మంచి జీవనోపాధి కల్పించాలని ఒక సత్సంకల్పంతో టేకప్ చేస్తున్న కార్యక్రమం. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్ ద బిజినెస్, గవర్నమెంట్ ఈజ్ ఫెసిలిటేటింగ్ ద బిజినెస్. సో దీనివల్ల ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఉపయోగం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇటు ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక చికెన్ లాగా అవైలబుల్గా ఈ ఫిష్ అన్ని చోట్ల లభ్యమైతే కనుక వారి యొక్క వాట్ ఈస్ దట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా అంటూ ఇటు రైతులు, అలాగే మత్స్యకారులు, అలాగే వినియోగం చేసేటువంటి సిటిజన్స్, అలాగే ఈ కార్యక్రమం చేపడుతున్నటువంటి ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతమందిని పాజిటివ్గా టచ్ చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది బాగా చేయాలి. ఇప్పటిదాకా ఎక్కడ చేయలేనటువంటి కార్యక్రమం, ఇది గ్యాప్ ఉన్నటువంటి కార్యక్రమం. ఈరోజు దేశం మొత్తం కూడా ఈ యొక్క మోడల్ని కూడా ఆదర్శప్రాయంగా తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనపడడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మత్స్యకారుల యొక్క సంక్షేమం, అలాగే వారి యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇవన్నీ కూడా ఈ రకంగా బాగా వినూత్నంగా, పూర్తిగా మనస్ఫూర్తిగా వారి యొక్క సంక్షేమాన్ని, అలాగే వారి యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని మంచి సంకల్పంతో చేస్తున్న కార్యక్రమాలని అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే మత్స్యకారుల సోదరులకి ఈ కార్యక్రమాలు అందుబాటులో తీసుకురావడం జరుగుతుందో ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీ అందరికీ కూడా తెలుసు, ఏ దుష్ప్రచారానికి కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ కానవసరం లేదు. ఏదైనా అపోహలు, సందేహాలు ఉంటే కనుక డిపార్ట్మెంట్ పరంగా కానీ అటు ప్రజాప్రతినిధులు కూడా మీ అందరికీ కూడా వీటి మీద నివృత్తి చేయడానికి, క్లారిటీ ఇవ్వడానికి కూడా ఎప్పుడూ కూడా ముందుంటాం అనేసి తెలియపరుచుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్, ఇప్పుడు ఈ 70 హబ్బులు 1400 చోట్ల రిటైల్ అవుతున్నాయి. ఇప్పుడు దానికి ఏమన్నా ప్రాజెక్ట్ ఏమైనా బ్రాండ్ పెట్టారా సార్? ఫిష్ ఆంధ్ర లాంటి ఫిష్ ఆంధ్ర అండి బ్రాండ్. ఫిష్ ఆంధ్ర బ్రాండ్ పెట్టడం, ఫిష్ ఆంధ్ర, ఫిట్ ఆంధ్ర. ఇప్పుడు దీని అంటే మీరు చేస్తున్న ప్రయోజనం అంటే మంచిది సార్, ఎందుకంటే చికెన్, మటన్ లాగా అవైలబుల్ ఉంటాం. కానీ ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన మత్స్య అవన్నీ ఎట్లా ఉపయోగం? ఒక్క నిమిషం, వన్ ఆఫ్టర్ అది మీకే వస్తాను. దానివల్ల ఇప్పుడు ప్రాసెసింగ్ ఇవన్నీ ఉన్నాయి సార్, అవి ఎక్కడ చేస్తారు, ఎట్లా చేసి దాన్ని అందుబాటులో తెస్తున్నారు? బేసికల్గా ఏంటంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటే ఇందులో లైవ్ ఫిష్ డీల్ చేస్తాం, అలాగే ఫ్రెష్ ఫిష్ డీల్ చేస్తాం. ఈ ఫ్రెష్లో కూడా కల్చర్ చేసే ఫిష్ ఉండొచ్చు, లేకపోతే డైరెక్ట్గా సీ ఫిష్ ఉండొచ్చు. ఓకే, ఇది కాకుండా వాల్యూ యాడెడ్ ఫిష్ కూడా, అంటే ఈ ఫిష్ని ఫిలేటింగ్ చేసి, మ్యారినేట్ చేసి, ప్యాకేజ్ చేసి హబ్లో ఏదైతే ప్రాసెసింగ్ ఉంటుందో ఆ ప్రాసెసింగ్ హబ్లో చేసి అక్కడ నుంచి రిటైల్ అవుట్లెట్లకి సరఫరా చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఎక్కడైతే రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయో అక్కడే చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ప్రభుత్వ పరంగా బ్రాండ్, ఒక యూనిఫామిటీ, ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ క్వాలిటీలో రాజీ పడకుండా హైజీనిక్ ప్రొడక్ట్ మంచి ప్యాకేజ్డ్ కండిషన్స్లో అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఇందాకే చెప్పడం జరిగింది, ఇది సీఎం గారు ఈ కార్యక్రమం గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా రైతుల్ని, మత్స్యకారుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మంచి రేట్ రావాలి, ఇమ్మీడియట్గా వాళ్ళకి ప్రైస్ వెళ్ళిపోవాలి. ఈరోజు పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే మత్స్యకారుడు తెచ్చిన తర్వాత ఎప్పుడు ప్రైస్ వస్తుందో, ఎంత ప్రైస్ వస్తుందో తెలియదు. దళారీ వ్యవస్థ అక్కడ ఎక్కువగానే ఉంది. అలాగే ఫార్మర్ కూడా పాయింట్ దగ్గర ఒక ఇస్తాడు, తర్వాత ఎప్పుడుకో అతనికి రేటు చేరుతూ ఉంటుంది. అట్లా కాకుండా డైరెక్ట్గా ఇవ్వాలి మనం డబ్బు, అలాగే ఎక్కువ రేటు కూడా మనం ఇచ్చేటట్టు చేయగలిగితే కనుక ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఒక ఉద్దేశం. నో, ఇవన్నీ కూడా లబ్ధిదారులు సొసైటీలను ఐడెంటిఫై చేసి సొసైటీస్కి ఇవ్వడం జరుగుతుంది. సొసైటీస్కి కావాల్సినటువంటి ట్రైనింగ్స్, కెపాసిటీస్ బిల్డ్ చేసి వారి చేత నడిపించడం జరుగుతూ ఉంటుంది. చెప్పారు ప్రాసెసింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫిష్
ఫిష్ ఆంధ్ర రిటైల్ అవుట్లెట్ల ద్వారా ప్రాసెసింగ్ చేసిన ఫిష్ అమ్ముతుంది. ఆ ప్రాసెసింగ్ నో ప్రాసెసింగ్ చేసే ఫిషే కాకుండా హబ్లో జరుగుతుందండి. ఇది లైవ్ ఫిష్ వచ్చేటప్పటికి డైరెక్ట్ ఫార్మర్ గేట్ పాయింట్ నుంచి, అంటే ఫార్మ్ గేట్ పాయింట్ నుంచి రిటైల్ అవుట్లెట్ దాకా డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ చేసి రిటైల్ అవుట్లెట్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుందండి. ఓకే, అదే ఫ్రెష్ ఫిష్ కానీ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక ఈ హబ్లో సెగ్రిగేషన్ సార్టింగ్ చేసి కొంత వాల్యూ ఎడిషన్ చేసి రిటైల్ అవుట్లెట్ ఇండెంట్ ప్రకారం వాళ్ళకి సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రైవేట్గా ఫామ్ చేసినటువంటి ఫిష్ కూడా మీరు ఎస్ వెరీ మచ్ ఫిష్ ఆంధ్ర బ్రాండ్ కరెక్ట్. అంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు చూస్తే రోడ్డు పక్కన అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు, ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ఒక రోజేమో ఆదివారం పెడతారు, మళ్ళీ మరుసటి వారాలు దొరకవు, తర్వాత పెట్టినా ఇన్ని గంటలే పెడతాయి. సో మనకి ఇతర ప్రొడక్ట్స్ ఒక డైరీకి ఎట్లాగైతే వ్యవస్థ ఉంది, ఒక వెజిటబుల్స్కి హార్టికల్చర్కి ఏ రకమైనటువంటి మాల్స్ మార్కెట్స్ వ్యవస్థ ఉంది, అది మనం ఫిష్లోకి ఎందుకు తీసుకురాకూడదు? ఇది మంచి ఆరోగ్యకరమైనటువంటి ఒక ప్రోడక్టు, దీన్ని మనం ప్రజల దగ్గరలో తీసుకురావాలి. అది తీసుకురాలేకపోతుంది. ఈవెన్ ఎక్కువగా పండేటువంటి ప్రాంతాల్లో కూడా మంచి ఫిష్ తిందామంటే అక్కర్లోకి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని స్ట్రక్చర్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలి, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. ముఖ్యంగా ఫిషర్మ్యాన్కి ఫార్మర్స్కి మంచి రేట్ రావాలి, ఇమీడియట్గా పేమెంట్ చేయాలి. టోటల్గా ఎంత ఫిష్ ఆంధ్ర బ్రాండ్ ద్వారా ఎంత ఫిష్ని కన్సంప్షన్ కోసం, బేసిక్ కన్సంప్షన్ కోసం బేసికల్గా ఆనరబుల్ సీఎం గారు ఇచ్చినటువంటి ఇదేమిటంటే మనకి ఏదైతే పండిస్తున్నామో అంటే ముఖ్యంగా ఒక 46 లక్షల మెట్రిక్ టన్నులు అంటే సీ ప్లస్ కల్చర్ ఫిష్ అన్నీ దృష్టిలో పెట్టుకుని, అన్ని రకాల ఫిష్లు దృష్టిలో పెట్టుకుని, అంటే ప్రాను క్రాబ్ అన్నీ దృష్టిలో పెట్టుకుని, ఇందులో కనీసం 30% స్థానికంగా మనం రాష్ట్రంలోనే కన్జ్యూమ్ చేయాలి. ఈరోజు అది చూస్తే చాలా తక్కువగా ఉంది. కేవలం ఒక 5 to 6 lakh ఈరోజు కన్జ్యూమ్ చేస్తుంటే మెట్రిక్ టన్స్, దాని 30% తీసుకెళ్లేటువంటి పరిస్థితి చేయాలి. అంటే మనం ఫస్ట్ ఇయర్లోనే కనీసం ఒక 2 లక్షల మెట్రిక్ టన్ను అలాగే ఇయర్ బై ఇయర్ తీసుకెళ్ళి అనదర్ ఒక 5 to 6 lakh మెట్రిక్ టన్స్ చేయగలిగితే కనుక మనకి తలసరి వినియోగం ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా కేరళ, అలాగే వెస్ట్ బెంగాల్, అలాగే ఇతర ప్రాంతాలు బాగా ఎక్కువ తింటున్నారు. ఆ రకంగా మనకి కూడా రావాలి. ఈరోజు చూసుకుంటే 8 kgs పెర్ ఇయర్ పెర్ క్యాపిటా ఒక్కొక్కరు తినేది, అది చాలా తక్కువ. దీన్ని పెంచాలంటే విస్తృతం చేయాలి నెట్వర్క్, అది కూడా శాస్త్రీయంగా చేయాలి, ఒక పద్ధతిగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చేయడం జరిగింది. సో ఈ ఇనిషియేటివ్ మంచి ఇనిషియేటివ్. ఇది బేసికల్గా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు టేకప్ చేస్తుంది. ఇది ఎంటర్ప్రెన్యూర్షిప్ మోడల్ మీద టేకప్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఎందుకు ప్రచారం చేయడం అంత విస్తృత స్థాయిలో ప్రచారం జరగలేదేమో అని? బేసికలీ ఏంటంటే ఇది కొత్త మోడల్ అండి. అంటే ఒక డైరీ ఉంటే కనుక డైరీకి ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మోడల్స్ ఉన్నాయి, దానికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఏది ఎలా చేయాలనేది. ఫస్ట్ టైం ఫిష్కి సంబంధించినటువంటి దాన్ని మనం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఒక సిస్టమ్స్ ఎవాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది మనం ఒక లైవ్ ఫిష్, ఒక పచ్చి మాంసం సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేసిన ఆవశ్యకత ఉంది. బ్రాండ్ ప్రమోషన్ చేసే విషయంలో కానీ లేదా మార్కెటింగ్ చేసే విషయంలో కానీ. సో దాని దృష్టిలో పెట్టుకుని మనం మోడల్స్ ట్రయల్ రన్స్ మీద చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పులివెందులో టేకప్ చేయడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. హబ్ అండ్ స్పోక్ మోడల్ అక్కడ ఆనరబుల్ సీఎం గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాన్ని మనం అమల్లో చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సాధక పథకాలు తెలుసుకుని ఇతర ప్లేసెస్లో ఇంకా బాగా దాన్ని ఫార్మప్ చేయాలంటే ఏం చేయాలన్నది ఆల్రెడీ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 70 హబ్బుల దాకా పెట్టాలంటే ఒక 20 హబ్బుల్లో ట్రయల్ రన్ ఆపరేషన్స్ వివిధ ప్రాంతాల్లో కూడా నడుస్తున్నాయి. సో ఇది ఎప్పుడూ కూడా ఏంటంటే సక్సెస్ అనేటువంటి ఒకసారి చూసిన తర్వాత ఆటోమేటిక్గా వస్తూ ఉంటారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కావాలని వచ్చిన తర్వాత వాళ్ళని పెట్టిన తర్వాత కొన్ని సందర్భాల్లో మేము డైరెక్ట్గా వాళ్ళకు ఫోన్ చేసి రోజు ఓపెన్ చేయండి అని చెప్పే పరిస్థితి ఉంది. మేము కూడా ఎంటర్ప్రైనర్స్ని బెనిఫిషియరీని సెలెక్ట్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో ఎవరు ఉంటారన్నది వాళ్ళని టెస్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే డెఫినెట్గా సఫలీకృతం అవుతుంది అనేసి మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా దీని మీద ప్రభుత్వ పరంగా ముఖ్యంగా ఆనరబుల్ సీఎం గారు కూడా చాలా కీన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా గ్యాప్ ఏరియా కేవలం రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద ఇది గ్యాప్ ఏరియా. ఒక మంచి మోడల్ అంటూ వచ్చిందంటే కనుక అది మన రాష్ట్రం నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు ఫిష్ మనకు ఉంటుంది కానీ మంచి సీ ఫిష్ తిందామన్నా లేకపోతే ఒక మంచి లైవ్ ఫిష్ తీసుకుందామన్నా ఎక్కడనేది ఒక మార్కెట్, ఒక షాప్ అనేది లేదు. అదే మీరు ఇతర ప్రొడక్ట్స్ వెజిటబుల్స్ కానీ హార్టికల్చర్ కానీ పాలు కానీ ఏదైనా ఉంటే విస్తృతంగా కనపడుతుంది. సో ఆ పరిస్థితి తీసుకురావాలి. మనది బాగా ఫ్లాగ్షిప్ స్టేట్ కాబట్టి ఈ ఫిష్ ప్రొడక్షన్లో దాన్ని మనం పూర్తిగా అడ్వాంటేజ్గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ టేకప్ చేయడం జరిగింది. సంవత్సరానికండి. బేసికల్లీ ఏంటంటే అవైలబిలిటీ ఛాలెంజ్ కాదండి, అఫోర్డబిలిటీ కూడా కాదు.
యాక్సెసిబిలిటీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్. యాక్సెసిబిలిటీ అంటే మీరు కేవలం ఒక చోట పెట్టి అక్కడే చేపలు దొరుకుతాయంటే దానికి ఈరోజు ఈ కాలం దూరంగా ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళకి ఒక మంచి వాతావరణంలో వినియోగదారులకి ఒక మంచి వాతావరణంలో అందుబాటులోకి క్వాలిటీని రాజీ పడకుండా హైజీన్ మెయింటైన్ చేస్తూ ప్యాకేజ్ ప్రొడక్ట్ ఇస్తుంటే కనుక దానికి ఈ వినియోగదారుడు అట్రాక్ట్ అవుతున్నాడు. ఆ స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ విధానం ఈ యొక్క సెక్టార్లో లోపించింది. కాబట్టి అది చేస్తే వినియోగం పెరుగుతుంది. అంటే యాక్సెసిబిలిటీ పెంచుతున్నాం, అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది పెరగడానికి అవకాశం ఉంటుందండి. మెరైన్ ఫిషరీకి సంబంధించి ఇప్పటికీ మన దగ్గర ప్రాసెసింగ్ చాలా లోటుపాట్లు ఉన్నాయి ప్రాసెసింగ్ విషయంలో, ఎగుమతుల్లో కూడా. నో, మెరైన్ బేసికలీ ప్రాబ్లం ఏంటంటే కల్చర్ ఫిష్ వచ్చేటప్పటికి ఆ యొక్క ప్రొడక్షన్ మీద మనకి కన్సిస్టెన్సీ ఉందండి. అదే క్యాచ్ మెరైన్కి వచ్చేటప్పటికి ఏ స్పీషీస్ ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి. ఒకసారి ఎక్కువగా పడుతుంది, ఇంకొన్ని రోజులు పడని పరిస్థితి. ప్రాసెసింగ్ ప్లాంట్స్ అది సమర్థవంతంగా నడిపించాలంటే ఎక్కడైనా కన్సిస్టెన్సీ ఆఫ్ సప్లై లేకపోతే ప్రాసెసింగ్ ప్లాంట్ సరిగ్గా నడవు. సో ఈ కన్సిస్టెన్సీ ఆఫ్ సప్లై అనేటువంటిది ఈ మెరైన్లో ప్రాబ్లం. దాని దృష్టిలో పెట్టుకుని హార్బర్సు తర్వాత దానికి సంబంధించిన అనుబంధంగా వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే దెన్ ఐ థింక్ మెరైన్ కూడా మనం ప్రాసెసింగ్ రంగంలో ముందు పెట్టడానికి చాలా అవకాశం ఉంది. ఈరోజు మనం ఆక్వాకల్చర్లో నెంబర్ 1 ఉన్నాయి, మెరైన్లోకి వచ్చేటప్పటికి నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో ఉన్నామండి. ఈ జీవో నెంబర్ 217లో ఎందుకు ఇంకా డిఫెక్ట్ అవుతుంది సార్? మీరు అంతా అసలు ఎక్కడ అమలు చేయట్లేదు. No. 100 హెక్టార్స్ ఉంది దాంట్లో. కరెక్ట్, అది కూడా పైలట్ ఇంకా టేకప్ చేయలేదు, ఇంప్లిమెంటేషన్ కూడా జరగలేదు. ఎందుకు మత్స్యకారులకు ఆందోళన లేదు? అందుకోసం ఈ ద్వారా ప్రజలకి మత్స్యకారులకి తీసుకెళ్తే వాస్తవాలు తెలుస్తాయి అనేసి చాలా చోట్ల మేము వెళ్ళినప్పుడు కూడా అదే మా వైపు నుంచి కూడా మేము క్లారిటీ డిస్ట్రిక్ట్లో కూడా విస్తృతంగా సమావేశాలు పెట్టి అసోసియేషన్స్ పిలిపించి మాట్లాడమని చెప్పడం జరిగింది. ఇది ఒక రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తే అది తప్పు, అది కరెక్ట్ కాదని అంటే వాస్తవంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక రిఫార్మేటివ్ మెజర్ అండి, హై లెవెల్ ఆఫ్ రిఫార్మ్. ఇప్పటిదాకా సంపద చాలా కోట్ల విలువ కలిగినటువంటి సంపదని ఒక రకంగా మిస్యూజ్ చేసినటువంటి పరిస్థితి, మిస్మేనేజ్ చేసినటువంటి పరిస్థితి. ఆ యొక్క గ్యాప్ని గ్రహించి కొద్దిగా ఒక రిఫార్మేటివ్ మోడల్ తీసుకొచ్చి ఈ యొక్క ఫలాల్ని ఎక్కువ స్థాయిలో మేబీ ఒక 4-5 times ఆర్ 10 times మోర్ బెనిఫిట్ డైరెక్ట్గా మనం ఫిషర్మ్యాన్కి సంఘ సభ్యులకి ఇస్తే బాగుండదా అనేటువంటిది ఒక సంఘాలకు వచ్చే ఆదాయం ఇప్పుడు ప్రభుత్వం ఎగరేసిపోతుంది అన్నది వాళ్ళ అభిప్రాయం. అందుకనే మీరు పైలట్ పెట్టినప్పుడు అదంతా వాస్తవం తెలుస్తుంది కదండి. వాస్తవం తెలిసి వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా అమౌంట్ వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా ఇన్ని సంవత్సరాలు మా ఆదాయం ఎవరో కొట్టేశారని వాళ్ళకి తెలుస్తుందండి అప్పుడు. అందుకనే ఈ యొక్క పైలట్లో మొత్తం వాస్తవాలు బయటపడతాయి. సో కాబట్టి మనం ఆ జీవోలో 217 పెట్టినప్పుడు పైలట్ అమలు చేసిన తర్వాత దాని యొక్క ఫలితాలను బట్టి స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేసిన తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరింపజేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో అది ఇంకా చేసాం. జీవో అమల్లో రాకుండానే ఎందుకు రాజకీయంగా ఎంత పెద్ద వివాదం అయింది? మీరు చెప్పారు కదా రాజకీయం కదా. అంటే వాళ్ళు మత్స్యకారులు ప్రధానంగా చెప్పేది మాకు ఉన్న పని కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. నో, ఇది కూడా ఒక పాయింట్ ఇందాక చెప్పడం మర్చిపోయానండి. ఈరోజు ఏమైతే హక్కులు ఆ ట్యాంక్ మీద ఉన్నాయో ఆ హక్కులు అన్నీ ఉంటాయండి. ఈ ట్యాంక్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ట్యాంక్స్ అండి, ఇరిగేషన్ సంబంధించిన ట్యాంక్స్ అండి. నా ట్యాంక్ అనడానికి వీల్లేదు. ఈరోజు వారికి హక్కు ఏంటంటే అందులో ఏదైనా స్టాక్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఈ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు కానీ మత్స్యకారులు వాళ్ళే దిగేవారు. ఈ జీవోలో కూడా ఆపరేషన్స్ మెయింటెనెన్స్ విషయంలో కానీ స్టాకింగ్స్లో కానీ హార్వెస్ట్ చేసే టైంలో కానీ వీళ్ళనే పనికి పెట్టుకోవాలని పెట్టడం జరిగింది. సో ఒక పక్క నుంచి ఆదాయం బాగా వాళ్ళకి కనబడుతుంది. 2 వాళ్ళకి ఇంకా బాగుందంటే ఇది తీసుకుంటూనే వాళ్ళే ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళే సొసైటీ తీసుకోవచ్చు, ఆ బెనిఫిట్ కూడా వాళ్ళే పొందొచ్చు. అంటే పెద్ద కాంట్రాక్టర్లతో వాళ్ళు పోటీ పడలేమేదని కాంట్రాక్టర్లు మమ్మల్ని ఎందుకు పల్లె పెట్టుకుంటారు, వాళ్ళకి అవసరమైన వాళ్ళ కాంట్రాక్టర్. నో, జీవోలో క్లియర్గా పెట్టడం జరిగిందండి. అదే మీరు ఒకసారి జీవో చదివితే మటుకు అందులో క్లియర్గా మనం పాయింట్ రైజ్ చేస్తాం. భయం అనేది అది ఎక్కువ. నో, ఆ భయాల్ని పారద్రోలడానికే కదండి ఈరోజు మీటింగ్ పెట్టాము. రెండోది ఒక పైలట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాళ్ళే చెప్తారు మాకు కావాలని వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. మాకు ఇప్పటిదాకా ఇంత కోల్పోయామనేది వాళ్ళకి అర్థమవుతుంది కదండి. నాకు ఇప్పటిదాకా ఒక 300, 2500 వచ్చింది, దానికి కొన్ని రెట్లు ఎక్కువ వస్తున్నప్పుడు డైరెక్ట్గా డెఫినెట్గా మాకు కావాలని అడుగుతారు కదా. ఆ సానుకూల వాతావరణం జరుగుతుంది ఆటోమేటిక్గా ఇది మనం పైలట్ చేసిన తర్వాత. ఇప్పుడు మీరు గుర్తించిన ఈ 327 చెరువుల ద్వారా ఎంత ఇప్పుడు దాకా ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఈ కొత్త విధానంలో ఎంత రావచ్చు? నో, 27కి నేను చెప్పాను కదండి. 27 ప్రొడక్షన్ మట్టుకు 80% పెరగడం కాదండి. ఎందుకంటే ఇది బయట ప్రైవేట్ చెరువుల్లో కల్చర్ చేసే విధంగా ఇంటెన్స్గా ఇక్కడ చేయడానికి వీల్లేదు. ఇది న్యాచురల్ రిజర్వాయర్, పబ్లిక్ వాటర్ బాడీ.
కాబట్టి అంతా కూడా న్యాచురల్గానే జరగాలి. ఫీడ్ బయట నుంచి తీసుకొచ్చి వేయడం అది కూడా విరుద్ధం అండి దీనికి. కాబట్టి ఒక హెక్టార్కి పెరినియల్గా ఉంటే కనుక 1 టన్ వస్తుందండి. అదే లాంగ్ సీజనల్ అయితే కనుక 750 కేజీస్ వస్తుంది ఒక హెక్టార్కి. అదే సీజనల్ అయితే కనుక ఓన్లీ 500 కేజీస్ వస్తుందండి హెక్టార్కి. ఆ రకంగా లెక్కలు వేసుకుని మనం చేసినటువంటి కార్యక్రమం అది చాలా కన్జర్వేటివ్గా వేసినటువంటి లెక్కలు. సో దీన్ని బట్టి దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా ఇది చాలా పొటెన్షియల్ ఉన్నటువంటిది. బాగా చేస్తే కనుక మంచి ఆదాయ మార్గాలు మన సొసైటీస్కి ఇవ్వడం జరుగుతుంది. అందులో కొంత పర్సెంటేజ్ ఫెడరేషన్కి ఇచ్చి ఆ ఫెడరేషన్ ద్వారా మళ్ళీ వీళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ కోసమే బాగు కోసం మనం ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. హక్కులు అంటే బేసికల్గా హక్కులు ఏమి ఉండవండి, అదంతా గవర్నమెంట్ దిస్తింగ్ అండి. మహా అయితే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఉంటాయి, అది ఇప్పుడు కూడా వాడుకుంటారు వాళ్ళు అయ్యాయి. కానీ ఆ ట్యాంకులు మటుకు ఇరిగేషన్ ట్యాంక్స్ అండి అవి. ఆ రిజర్వాయర్స్ కూడా పబ్లిక్ వాటర్ బాడీస్ అండి. వాళ్ళకి లీజీ ఇవ్వడం జరిగింది తప్పించి వాళ్ళ ట్యాంకులు అని కాదు. అది హక్కులు ఏంటంటే ఇప్పటిదాకా మా చెరువులో మేమే పట్టుకునే వాళ్ళం, దాని మీద సంపద మేము తీసుకునేవాళ్ళం. సో ఇప్పుడు దానికి ఇంకా ఆదాయ వనరుల కోసమే కదా వాళ్ళకి చేసింది. దీని ద్వారా ఇంకా మంచి ఆదాయాలు వస్తున్నాయని చెప్తున్నాం. తర్వాత వాళ్ళకి జీవనోపాధులు ఏమైతే దాని మీద ఇప్పటిదాకా జరిగిందో ఇంకా బాగా జరగడానికి ఇందులో పెట్టడం జరిగింది. ఇప్పుడు పండించేటప్పుడు ఎవరైతే ఉందో బయట ఆక్షన్ దాడి వచ్చినా సరే పండించేది లోకల్ ఫిషర్మెన్ ద్వారానే చేయించమని చెప్పడం జరిగింది. క్లియర్గా ఇచ్చామండి, క్లియర్గా పాయింట్ ఉంది. స్టేట్ మొత్తం మీద యాక్చువల్గా 1700 సొసైటీస్ ఉంటే ఈ 100 hectares అబోవ్ ఉన్నటువంటి 255 సొసైటీస్ ఉన్నాయండి. ఈ 255లో మనం ముందు 27 సొసైటీస్కి అడుగుతున్నాం. తక్కువై దీని మీద వచ్చే వాట్ ఈస్ దట్ అవుట్కమ్ని బట్టి మనము వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి సజెషన్ తీసుకుని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పాను కదా. ఇప్పటిదాకా జరిగింది అదే కదా. అది నో ఐ థింక్ ఇఫ్ ఐ టెల్ యూ కొన్ని చెరువులు ఉన్నాయండి. ఓకే, కొన్ని చెరువులు ఉన్నాయి. దశాబ్ద కాలాలుగా ఒక ప్రైవేట్ వ్యక్తి సాగు చేసే దాని మీద ఫలసాయం అనుభవిస్తున్నాడు. అతనికి వెళ్తుంది. కేవలం అతను చేసేది ఏంటంటే సీడ్ వేస్తాడు, సీడీకి ఇస్తాడు, మొత్తం అంతా కూడా సంపద వాళ్ళ దగ్గర అతనికి ఇవ్వాలంతే. అది స్టడీ చేస్తే బయటకు వచ్చిన వ్యవహారాలు ఇవన్నీ దళారీ వ్యవస్థ చాలా హెచ్చుగా ఉంది. అందుకని పైలట్ చేస్తే మనందరికీ కూడా కనువిప్పు కలుగుతుంది అన్నట్టు ఒక ఉద్దేశం. దీనివల్ల ఏమవుతుందంటే కనుక ప్రొడక్టివిటీ పెంచగలుగుతున్నాం కదా, ప్రొడక్టివిటీ కూడా పెంచగలుగుతున్నాం. దాని ఫలసాయం డైరెక్ట్గా వీళ్ళకి అందజేస్తున్నప్పుడు మంచిది కదండి. అది ఆ ఫలసాయం విషయంలో కూడా వీళ్ళనే కదా ఇన్వాల్వ్ చేస్తున్నాం. వీళ్ళకి పెట్టుబడి పెట్టే పరిస్థితి లేనప్పుడు బయట ఆశ్రయిస్తున్నారు, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు, జరుగుతుంది అది. కాబట్టి